వైఎస్ఆర్ తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని వైఎస్ఆర్సీపీ ఏపీ వైద్యుల విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. ఏపీ మొత్తం మీద ఆరోగ్యశ్రీకి సంబంధించి 3,500 కోట్ల బకాయిలున్నాయన్నారు. ఆరోగ్యశ్రీని ప్రైవేటీకరణ చేస్తే ఉద్యోగుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని తీసుకెళ్లి ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తున్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి గవర్నమెంట్ మనీ పే చేస్తుంది. మనీ పే చేసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ అనేది తిరిగి గవర్నమెంట్కి మనీ పే చేస్తారా లేదా పేషెంట్ తరపున హాస్పిటల్కి మనీ పే చేస్తారా, అది క్లారిటీ లేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఒక చిన్న ట్రస్ట్ కాదండి, ఆల్మోస్ట్ స్టేట్ మొత్తంలో దాదాపు వేలల్లో ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత వీళ్ళ భవితవ్యం ఏంటి? మిత్రాలు కానివ్వండి, ఊళ్ళో ఉండే మిత్రాలు కానివ్వండి, హాస్పిటల్స్లో మిత్రాలు కానివ్వండి, ఎవరైతే ఎంపానల్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి, ట్రస్ట్లో ఉన్నటువంటి అఫీషియల్స్ కానివ్వండి, వీళ్ళందరి పరిస్థితి ఏంటి అంటే వాళ్ళందరినీ మీరు కంటిన్యూ చేయబోతున్నారా లేదా టెర్మినేట్ చేయబోతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా దాదాపు 3,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని